మహాభారత యుద్ధం మొదలైంది. ముందు భీష్మ పితామహుడు కౌరవ పాండవుల మధ్య జరిగే యుద్ధంలో కొన్ని నియమాలు విధించారు. 1. ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం చేయాలి. 2. ఒక సమాన యోధుడితో ఇంకో సమాన యోధుడే యుద్ధం చేయాలి. ఉదాహరణకి రథం మీద ఉన్నవారితో రథం మీద ఉన్నవారే యుద్ధం చేయాలి. నేల మీద ఉన్నవారు నేల మీద ఉన్నవారితోనే యుద్ధం చేయాలి. 3. ఎవరైనా భయభ్రాంతులకి గురై శరణు కోరితే వారి మీద ఆయుధాలు ఉపయోగించకూడదు. 4. యుద్ధంలో సేవకులకి ఎలాంటి హాని తలపెట్టకూడదు. 5. ఆయుధాలు లేని వారి దగ్గర ఆయుధాలతో యుద్ధం చేయకూడదు. 6. ఒక్క వీరుడు మాత్రమే యుద్ధం చేయాలి. ఎక్కువ మంది యుద్ధం చేయకూడదు. ఇలాంటి కొన్ని ముఖ్యమైన నియమాలు భీష్ముడు విధించాడు. ఇప్పుడు 18 రోజులు జరిగిన యుద్ధంలో ప్రతిరోజు ఏం జరిగింది అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. కౌరవులకి మరియు పాండవులకి మధ్య నిల్చొని శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఆ తర్వాత భీష్ముడు యుద్ధం ప్రారంభం అని గట్టిగా ఘోషించాడు. మరియు ఇరువైపుల సైన్యం ఎవరైనా పక్షం మారాలి అనుకుంటే మారవచ్చు అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడి పుత్రుడు యుంచు పాండవుల పక్షానికి వచ్చాడు. ఆ తర్వాత అర్జునుడు దేవదత్త అన్న శంఖం పూరించి యుద్ధం మొదలు పెట్టాడు. మొదటి రోజు పాండవుల పక్షాన ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. దాదాపు 10,000 సైన్యం దాకా చనిపోయారు. ఈ రోజు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు భీష్ముడి యొక్క విల్లును ధ్వజదండాన్ని విరగొట్టాడు. భీముడు దుశ్శాసనుడి మీద దాడి చేశాడు. మొదటి రోజు పరిస్థితి చూస్తే యుద్ధం గెలుస్తామని కౌరవులకి నమ్మకం కుదిరింది. రెండవ రోజు గురువు ద్రోణాచార్య అర్జునుల భీష్ముల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భీష్ముడు రథసారథికి గాయమైంది మరియు భీష్ముడు కృష్ణ అర్జునులకి గాయం చేశాడు. భీముడు కళింగరాజులతో యుద్ధం చేస్తున్నాడు మరియు అర్జునుడు భీష్ముడిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విధంగా రెండవ రోజు పాండవులకి అనుకూలంగా ఉంది. మూడవ రోజు రెండు పక్షాల సైనికులు విభిన్న వ్యూహాలతో యుద్ధ రంగంలోకి అడుగుపెట్టారు. పాండవుల వైపు నుండి భీముడు అర్జునుడు మరియు కౌరవుల వైపు నుండి దుర్యోధనుడు రక్షణగా ఉన్నారు. మూడవ రోజు భీముడు ఘటోత్కచుడు కలిసి కౌరవులను ఒక ఆట ఆడుకున్నారు. భయభ్రాంతులకు గురి చేసి కౌరవులందరినీ యుద్ధం నుంచి పారిపోయేలా చేశారు. ఇంకోవైపు భీష్ముడు పాండవులని భయభ్రాంతులకే గురి చేస్తాడు. అది చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడితో భీష్ముడిని చంపమని చెప్తాడు. కానీ అర్జునుడు భీష్ముడిని చంపే అంత సాహసం చేయలేకపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ధైర్యం చెప్పి భీష్ముడిని చంపేందుకు రథం ముందుకు తీసుకెళ్తాడు. అప్పుడు అర్జునుడు కూడా భీష్ముడిని చంపడానికి ధైర్యం చేస్తాడు. భీముడు కూడా ఈ రోజు కౌరవుల సైన్యాన్ని చాలా మంది వరకు చంపేస్తాడు. అర్జునుడు కూడా తన ఎదురుగా వస్తున్న కౌరవుల సైన్యాన్నంతా అస్త్రాలతో చంపేస్తాడు. మూడవ రోజు కౌరవుల సైన్యానికి ఎక్కువ నష్టం జరిగింది. నాలుగవ రోజు ఈ రోజు కౌరవులు అర్జునుడి మీద బాణాల వర్షం కురిపించారు. కానీ అర్జునుడు తప్పించుకొని బాణాలు వేసి అందరినీ చంపేశాడు. ఇటువైపు భీముడిని ఎదిరించడానికి గజసేనను దుర్యోధనుడు పంపిస్తాడు. కానీ గజసేనను కూడా భీముడు ఓడిస్తాడు. ఐదవ రోజు ఈ రోజు భీష్ముడు పాండవుల సేన మీద ఘోరంగా దాడి చేసి చంపేస్తాడు. ఈ రోజు ఇరు పక్షాల వారికి సమానంగానే నష్టం జరుగుతుంది. ఆరవ రోజు రెండు పక్షాల వారు వేరువేరు వ్యూహాలతో యుద్ధ రంగంలోకి అడుగు వేస్తారు. పాండవ సేన మకర వ్యూహాన్ని, కౌరవ సేన క్రోంచ వ్యూహాన్ని వేసింది. రెండు సేనల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ రోజు కూడా భీష్ముడు ఏమాత్రం తగ్గకుండా పాండవులతో యుద్ధం చేస్తున్నాడు. ఏడవ రోజు కౌరవులు పాండవులు విభిన్న వ్యూహాలతో యుద్ధానికి వచ్చారు. పాండవులు వజ్ర వ్యూహాన్ని, కౌరవులు మండలాకార వ్యూహాన్ని రచించారు. ఈ రోజు నకల సహదేవులు శేయుణ్ణి యుద్ధ భూమి నుంచి పారిపోయేలా చేశారు. ఇటువైపు భగదత్తుడు ఘటోత్కచుడిని పారిపోయేలా చేశాడు. భీష్ముడు ఈ రోజు కూడా ఏమాత్రం తగ్గకుండా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎనిమిదవ రోజు పాండవులు 3 శిఖరాల వ్యూహాన్ని రచించారు మరియు కౌరవులు కూర్మ వ్యూహాన్ని రచించారు. ఘటోత్కచుడు దుర్యోధనుడిపై శక్తి ప్రయోగం చేశాడు. కానీ మధ్యలో భంగనరేషుడు వచ్చి దుర్యోధనుని కాపాడతాడు. భంగనరేషుడు చనిపోతాడు. శక్తి ప్రయోగం వల్ల దుర్యోధనుడు చాలా భయపడిపోతాడు. అది చూసి కౌరవుల సైన్యాన్ని వెనుకడుగు వేసేలా చేస్తాడు. ఈ రోజు కూడా ఇద్దరు పక్షాన సమాన నష్టం జరుగుతుంది. 9వ రోజు మహాభారతంలో ఈ రోజు భయంకరమైన యుద్ధం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ రోజు భీష్ముడు అర్జునుడి రథాన్ని విరగొట్టడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అర్జునుడు రథం మీద నుంచి కింద పడ్డాడు. అది చూసి కోపం తెచ్చుకున్న శ్రీకృష్ణుడు రథచక్రంతో భీష్ముడిపై యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు అర్జునుడు ఉండి శ్రీకృష్ణుడిని శాంతింపజేస్తాడు.
ఈ రోజు ఎక్కువ మొత్తంలో భీష్ముడు పాండవుల సైన్యాన్ని అందించాడు. 10వ రోజు ముందు రోజు చీకటి పడ్డాక పాండవులు భీష్ముడి దగ్గరికి వెళ్లి తన మరణ రహస్యం అడుగుతారు. కొంతసేపు విచారించాక భీష్ముడు తన మరణ రహస్యానికి ఉపాయం చెప్తాడు. ఇక భీష్ముడు రహస్యం తెలిసిపోయింది కాబట్టి 10వ రోజు పాండవులు అంబాదేవి మళ్ళీ శిఖండిగా పుట్టింది అని తెలుసుకున్నారు. ఈ అంబాదేవి ఎవరు అంటే ముందు వీడియోలో అంబాదేవి కోసం చెప్పాను. మీరు ఒకవేళ చూడకపోతే మొదటి సిరీస్ ని చూడండి. ఇక అంబాదేవి భీష్ముడితో నీ మరణం నా చేతిలోనే అని సవాలు విసిరింది. ఇప్పుడు ఆ అంబాదేవి శిఖండిగా వచ్చి భీష్ముడిని చంపేస్తుంది. అయితే భీష్ముడికి తనకు నచ్చినప్పుడే మరణించే వరం ఉంది కాబట్టి భీష్ముడు ఆ రోజు ఉత్తరాయణం తర్వాత మరణించాలి అని కోరుకుంటాడు. ఈ 10వ రోజు కౌరవులు గొప్ప యోధుడిని కోల్పోయారు అని చెప్పుకోవచ్చు. 11వ రోజు భీష్ముడు చనిపోయాక ద్రోణాచార్యుడు సేనాధిపతి అయ్యాడు. దుర్యోధనుడు మరియు శకుని ధర్మరాజుని బంధిస్తే యుద్ధం ఆగిపోవచ్చు అన్న పథకాన్ని వేస్తాడు. అందువల్ల ద్రోణాచార్యుడు రోజు చివర్లో ధర్మరాజుని బంధించాలి అనుకుంటాడు. కానీ అర్జునుడు తన బాణాలతో ద్రోణాచార్యుడిని అడ్డుకుంటాడు. ఈ రోజు కర్ణుడు పాండవుల సైన్యంలో చాలా మందిని చంపేస్తాడు. 12వ రోజు ఈ రోజు ధర్మరాజుని ఎలాగైనా బంధించాలి అని అర్జున్ని ధర్మరాజుకి దూరంగా తీసుకెళ్లే బాధ్యత త్రిగర్తలకు అప్పగించారు. వెంటనే కౌరవుల పథకాన్ని ఆలోచించి అర్జునుడు సమయానికి ధర్మరాజు దగ్గరికి వచ్చి ధర్మరాజుని కాపాడతాడు. ఈ రోజు రెండు పక్షాలకి సమాన నష్టం జరుగుతుంది. 13వ రోజు ఈ రోజు భగదత్తుని దుర్యోధనుడు అర్జునుడి మీదకి యుద్ధానికి పంపిస్తాడు. అర్జునుడిపై భగదత్తుడు వైష్ణవాస్త్రాన్ని ఉపయోగిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వైష్ణవాస్త్రాన్ని తనలో నిలీనం చేసుకుంటాడు. ఇక భగదత్తుడు చూపు కోల్పోతాడు. వెంటనే భగదత్తుని అర్జునుడు చంపేస్తాడు. ఇదే రోజు కౌరవులు పద్మవ్యూహాన్ని రచించారు. ఈ పద్మవ్యూహాన్ని అభిమన్యుడు మాత్రమే ఛేదించగలడు. కానీ పద్మవ్యూహం నుండి ఎలా బయటికి రావాలో అభిమన్యుడికి తెలియదు. కౌరవుల పక్షాన ఉన్న జయద్రథుడికి ఒక వరం ఉంటుంది. శివుని ప్రసన్నం చేసుకొని శత్రు సైన్యాన్ని ఒకరోజు మొత్తం యుద్ధం ఆపేలా వరం కోరుకుంటాడు. ఈ రోజు ఆ వరాన్ని ఉపయోగిస్తాడు. అందుకే అభిమన్యుడిని కాపాడడానికి పాండవుల నుంచి ఒక్కరు కూడా ముందుకు రాలేకపోతారు. ఈ పద్మవ్యూహంలో ఉన్న అభిమన్యుడిని కర్ణుడు, ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు అందరూ కలిసి దారుణంగా వెనుక నుంచి దాడి చేసి చంపేస్తారు. అభిమన్యుడి మరణం చూసి అర్జునుడు చాలా క్రోధానికి గురయ్యాడు. తర్వాత రోజు జయప్రదుని కౌరవులు అందరూ చూసేటప్పుడే తనని చంపేస్తాను అని ప్రకటిస్తాడు. అలా చంపకపోతే నేను యుద్ధం నాకు నేనుగా విరమిస్తాను అని ప్రకటన చేస్తాడు. 14వ రోజు కౌరవులంతా జయద్రథుని కాపాడడానికి చూస్తారు. జయద్రథుని దాచిపెట్టి ఉంచుతారు. అప్పుడు అర్జునుడు జయద్రథుని వెతుక్కుంటూ తన ఎదురుగా వచ్చిన కౌరవ సైన్యాన్నంతా సంహరిస్తాడు. కానీ ఎంతకు జయద్రథుడు దొరకకపోయేసరికి అర్జునుడు శ్రీకృష్ణుడిని చూస్తాడు. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుపెట్టి చీకటి అయ్యేలా చేస్తాడు. ఇక చీకటి అయిపోయింది అని వికటాత్త హాసంతో అర్జునుడి ముందుకు వచ్చి జయద్రథుడు నవ్వుతాడు. కౌరవులంతా అర్జునుడిని చూసి నవ్వుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రం పక్కకు తీస్తాడు. మళ్ళీ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అందరూ కౌరవులు చూస్తూ ఉండగా అర్జునుడు జయద్రథుడిని చంపేస్తాడు. 15వ రోజు ద్రోణాచార్యుడు వారి పుత్రుడు అశ్వత్థామ ద్రోణాచార్యుడిని ఎలాగైనా అడ్డుకోవాలని శ్రీకృష్ణుడు ఆలోచిస్తూ ఉండగా ఒక ఏనుగు పిచ్చి పట్టినట్టు అందరినీ తొక్కేస్తూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు భీముణ్ణి చూస్తాడు. భీముడు ఆ ఏనుగుని చంపేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భీముణ్ణి ఇలా అడుగుతాడు, ఆ ఏనుగు పేరు ఏంటో తెలుసా భీమా అంటాడు. అశ్వత్థామ అని చిన్న చిరునవ్వు నవ్వుతూ ఇక అశ్వత్థామ అన్న ఏనుగు మరణించడంతో అశ్వత్థామ చనిపోయాడు అన్న విషయం ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ద్రోణాచార్యుడు ధర్మరాజుని అడుగుతాడు. ధర్మరాజు అశ్వత్థామ చనిపోయాడు అన్న ఏనుగు చనిపోయింది అని మెల్లగా చెప్పి అశ్వత్థామ మరణించాడు అని గట్టిగా చెప్తాడు. ఇక అది విని ద్రోణాచార్యుడు కుప్పకూలిపోతాడు. ఇదే సమయం అని భావించి ద్రౌపది సోదరుడు సంహరిస్తాడు. 16వ రోజు ద్రోణాచార్యుడు చనిపోయాక కర్ణుడు సేనాధిపతి అయ్యాడు. ఈ రోజు కర్ణుడు నకుల సహదేవులని ఓడించాడు. కానీ వారిని చంపడు. ఎందుకంటే వారి తల్లికి మాట ఇచ్చాడు కనుక. ఇదే రోజు ఘటోత్కచుడు
కౌరవ సైన్యాన్ని అంతం చేస్తూ వస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఉండి కర్ణుడికి ఘటోత్కచుడిపై శక్తి ప్రయోగం చేయమని చెప్తాడు. కర్ణుడు ఆ శక్తి అస్త్రాన్ని అర్జునుడి కోసం దాచిపెట్టి ఉంచాడు. కానీ ఘటోత్కచుడిని చంపమని దుర్యోధనుడు ఆదేశించడంతో ఘటోత్కచుడిపై ఉపయోగిస్తాడు. ఘటోత్కచుడిని చంపేస్తాడు. ఈ రోజు భీముడు దుశ్శాసుడిని చంపేస్తాడు. 16వ రోజు కూడా ఇరుపక్షాలకి సమాన నష్టం జరుగుతుంది. 17వ రోజు ఈ రోజు కర్ణ అర్జునుల మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో కర్ణుడి రథం మట్టిలో కూరుకుపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్ణుడిని చంపమని చెప్తాడు. కానీ కర్ణుడు ఉండి కృష్ణ ఇది మోసం చేయడం అవుతుంది కదా అంటాడు. దానికి శ్రీకృష్ణుడు మోసం చేయడం అన్నది ముందు కౌరవులే మొదలు పెట్టారు. కాబట్టి మనం ధర్మం కోసం మోసం చేయడం తప్పు కాదు. నీ పుత్రుడైన అభిమన్యుని ఎలా వధించారో అది అధర్మం కాదా అని అంటాడు. దానికి కోపం తెచ్చుకొని అర్జునుడు రథం దిగున్న కర్ణుడిపై బాణం ఎక్కుపెట్టి కర్ణుడిని చంపేస్తాడు. ఇక దుర్యోధనుడు, శకుని, అశ్వత్థామ ఈ ముగ్గురు తప్ప అందరూ మరణిస్తారు. ఒక దుర్యోధనుడు తప్ప కౌరవులంతా మరణించారు. అయితే గాంధారికి ఒక వరం ఉంది. శివుణ్ణి ప్రసన్నం చేసుకొని తన కళ్ళకు ఉన్న గంతలు ఎప్పుడైతే విప్పి ఎవరినైతే చూస్తుందో వారి బలం 10 ఇంతలు పెరుగుతుంది. తన కళ్ళ ముందు వారు నగ్నంగా నిలబడాలి. ఇది షరతు. అలా గాంధారి దుర్యోధనుడికి కబురు పెట్టి రమ్మంటుంది. మరుసటి రోజు దుర్యోధనుడు నగ్నంగా తన తల్లి దగ్గరికి వెళ్ళడం చూసిన శ్రీకృష్ణుడు, ఏంటి దుర్యోధన, కౌరవులంతా మరణించారని పిచ్చి పట్టి ఇలా తిరుగుతున్నావేంటి? అయినా ఈ వయసులో తల్లి దగ్గరికి ఎవరైనా ఇలా వెళ్తారా అని శ్రీకృష్ణుడు మాటల చాతుర్యంతో దుర్యోధనుని ప్రభావితం చేస్తాడు. ఇక దుర్యోధనుని ఒళ్ళంతా కప్పుకోకపోయినా నడుం కింద భాగమైన కప్పి ఉంచుకో. అలా దుర్యోధనుడు నడుముకి వస్త్రాన్ని కప్పుకొని తల్లి దగ్గరికి వెళ్తాడు. గాంధారి కళ్ళకు ఉన్న గంతలు విప్పి దుర్యోధనుని చూస్తుంది. ఆమె చాలా కోపం తెచ్చుకుంటుంది. నీ మరణం నీ తొడల పైన ఉంటుంది అని చెప్తుంది. ఇక అప్పుడు దుర్యోధనుడు ఇదంతా శ్రీకృష్ణుడు మాయ అని అర్థం చేసుకొని యుద్ధానికి వెళ్తాడు. ఈ రోజు చీకటి పడ్డాక అశ్వత్థామ అధర్మంగా పాండవుల స్థావరానికి వెళ్లి పాండవులు అనుకొని వారి పుత్రులని చంపేస్తాడు. మరియు బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలు శశిరేఖ పైన విసురుతాడు. అలా పాండవుల వంశం మొత్తం నాశనం అయ్యేలా చేయాలి అన్నది అశ్వత్థామ ఉద్దేశం. ఇక అప్పుడు శశిరేఖ యొక్క గర్భాన్ని కాపాడుతూ శ్రీకృష్ణుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకుంటాడు. మరియు అశ్వత్థామకి మరియు కలియుగం అంతం వరకు నీవు ఈ దెబ్బలతో ఇలానే జీవిస్తావు అని చెప్పిస్తాడు. 18వ రోజు దుర్యోధనుడికి మరియు భీముడికి ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం చూస్తే భీముడు ఓడిపోతాడేమో అన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భీముడిని తొడలపై కొట్టమని చెప్పు అని సైగ చేస్తాడు. అప్పుడు అర్జునుడు వెళ్ళి భీముడికి దుర్యోధనుడి తొడలపై కొట్టమని సైగ చేస్తాడు. అదే అర్థం చేసుకుని భీముడు దుర్యోధనుడి తొడలపై పదే పదే కొట్టడం మొదలు పెడతాడు. అలా కొంతసేపటికి జరిగిన యుద్ధంలో దుర్యోధనుడు మరణిస్తాడు. దుర్యోధనుడు మరణంతో కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. ఇలా పాండవులకి విజయం చేకూరింది. ధర్మం నిలబడింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.